ప్రముఖ సీరియల్ నటులు చందు అలియాస్ చంద్రకాంత్ అలాగే పవిత్ర మరణం తరువాత వారి వ్యక్తిత్వం గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొడుకు వయసున్న చందుతో పవిత్ర ప్రేమ ధర్మమా అధర్మమా అంటూ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెబుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనకి వివరించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కొంతమంది ఏంటంటే ఆవిడకేమో 53 సంవత్సరాలు, ఇతనికేమో 38 నుంచి 39 సంవత్సరాలు ఉంటాయి. అంటే కొడుకు వయసు ఉన్న చందుతో అసలు పవిత్ర ప్రేమలో ఎలా పడతారు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. పిచ్చి మాటలండి. ఒక భార్య పిల్లలు ఉన్న తనతోటి ఆమె ఎట్లా ప్రేమలో పడింది, భార్య పిల్లలు ఉంటే ఇతను ఎట్లా భార్య పిల్లలను వదిలేసి ఆమెతో ప్రేమలో పడ్డాడు అనేది ఇక్కడ ప్రశ్న. డిబేటబుల్ సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఒకవేళ ఆమెకు 53 ఏళ్ళు లేవండి, ఆమెకు 22 ఏళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఇతను వాళ్ళ ఫ్యామిలీని వదిలేస్తే కరెక్ట్ అయ్యిద్ది అంటారా? అవ్వదు కదా. అందుకని మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉండాలి అంటే అది చట్టబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అంతేగాని అవకాశం దొరికింది కదా అని చెప్పి, నాకు ఒక ఛాయిస్ దొరికింది కదా అని చెప్పి ఛాయిస్లు వెంట పరిగెడితే ఇప్పుడు ఈ కాలంలో అందరూ అట్లాగే ఉన్నారు. ఛాయిస్లు వెనకే పరిగెడుతున్నారు. ఛాన్స్ అండి, జీవితం ఒక ఛాన్స్. మనిషిగా పుట్టడం ఒక ఛాన్స్ ప్రతి ఒక్కరికి. ఛాయిస్ కాదు, అది ఒక ఛాన్స్, గొప్ప అవకాశం. ఈ మనిషిగా పుట్టి నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కానీ మనకు ఛాయిస్ ఉందండి పుట్టుకలో? అంబానీ ఇంట్లో పుడతాను నేనంటే కుదురుతుందా? ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు కదా మేడం. ఛాయిస్ ఉంటే అదే కోరుకుంటారు కదా. ఇది ఛాన్స్, మనం పుట్టామంతే. అయితే ఏది ఏమైనా ఈ చందు ఈ కేసులో వాళ్ళు ఏమనుకుని వాళ్ళ ట్రావెలింగ్ మొదలెట్టారో తెలియదు. కానీ ఆ కుటుంబాన్ని మటుకు తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు ఈ మొత్తం చందు చేసిన పని కరెక్టా? ఇప్పుడు ఆమెదంటే యాక్సిడెంట్ అనుకోండి, ఆమె ఏమి అది కోరుకోలేదు. యాక్సిడెంట్ని ఎవరో కోరుకోరు, చావటాన్ని కూడా కోరుకోరు. కానీ చందు కోరుకున్నాడు. ఈ చందు చావు ఏం సాధించాడు? చచ్చిపోయి ఏం సాధించాడు అంటే ఏమీ సాధించలేడు. ఇది మొదటి మాట. ఇప్పుడు చందు భార్య, నా భర్త ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. అది కూడా కరెక్ట్ మాట కాదు. ఎక్కడ ఉన్నా సుఖంగా ఎలా ఉంటాడు? 11 సంవత్సరాలు మీ ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి, అసలు ప్రేమించారు అనేది ఒక పాయింట్, పెద్దలను ఎదిరించారు, పెళ్లి చేసుకున్నారు అనేది వ్యాలిడ్ పాయింట్సే. కానీ 11 సంవత్సరాలు ప్రేమించుకోకపోయినా, పెద్దల్ని ఎదిరించకపోయినా, మీ ఇద్దరు పెళ్లి బంధం ద్వారా ఒకటి అయ్యారు అంటే వాళ్ళు ఖచ్చితంగా సక్రమంగా ఉండవలసిందే. ఉండకపోతే వచ్చేయండి బయటికి, మనకు అవకాశం ఉంది కదా. డివోర్స్ తీసుకోవచ్చు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. కానీ ఇక్కడ ఎవరు డివోర్స్ తీసుకోలేదు. అంటే ఇటు వీళ్ళ ఫ్యామిలీ కానీ అటు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇద్దరూ తీసుకోలేదు. ఇద్దరూ తీసుకోకుండా వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ సహజీవనాన్ని నేను ఇంకొంతకాలం పోయి ఉంటే కనుక మేమిద్దరం భార్యాభర్తలమని ప్రకటించేవాళ్ళమే అని చెప్పి చందు అన్నాడు. అది ఎంతవరకు సమంజసం? అంటే ఈ మొత్తంలో చందుకి క్యారెక్టర్ లేదు, ఒక బలమైన వ్యక్తిత్వం లేదు, ఒక బెదిరిపోయే ఒక బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతనికి అప్పట్లో ఆ అమ్మాయి నచ్చింది, శిల్ప, వెంటబడ్డాడు, ప్రేమించానని చెప్పాడు, ప్రేమించాడు, ఆమె చేత ప్రేమించబడ్డాడు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు పుట్టారు. అప్పటి వరకు అతని ఛాయిస్ బాగానే ఉన్నట్టు అతను అనుకున్నాడు. కానీ అతనికి ఇంకొక ఛాయిస్ దొరికింది, పవిత్ర జయరాం. ఇటు వచ్చేసేసిన తర్వాత ఇక్కడ బాగానే ఉన్నాడు. భార్య వైపు నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కుటుంబం నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ గాలికి వాళ్ళని వదిలేశాడు. వీలైతే ఎప్పుడన్నా మరీ మూడు వస్తే కొంచెం మందు వేసుకొని వెళ్ళి వాళ్ళతో తగాదాలాడటం. అసలు ఈ రకంగా చూసుకుంటే గనక అసలు చందు వ్యక్తిత్వమే సరిగా లేదు. అంటే వాళ్ళ మిస్సెస్ చెప్తుంది కరెక్టే అంటారా?
నన్ను చందు వాళ్ళ మిసెస్ మాట్లాడుతూ నన్ను హింసించేవాడు, మా కుటుంబాన్ని అంత పట్టించుకునేవాడు కాదు. అవును అవును అందరూ వాళ్ళ అమ్మే చెప్తుంది కదా, చందు వాళ్ళ అమ్మే చెప్తుంది కదా, శిల్ప చెప్పటం ఎందుకు, చందు వాళ్ళ అమ్మ కూడా చెప్తుందిగా. కాకపోతే వీళ్ళందరూ మాట్లాడే దాంట్లో ఒకటి బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడతారు, కాదని కాదు, కానీ ఒక లాజిక్ లేకుండా మాట్లాడుతుంది. ఏంటి అంటే పవిత్ర వల్ల ఇదంతా జరిగింది అని మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి బుద్ధి గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ అబ్బాయి బుద్ధి సరిగా ఉంటే పవిత్ర దగ్గరికి ఎందుకు వెళ్తాడు? పవిత్ర చెడ్డదే అనుకుందాం, మీ అబ్బాయే ఎందుకు, ఇంకెవరినైనా కూడా చూసుకుంటుంది కదా ఆమె. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళని వెనకేసుకొచ్చుకునేలాగా మాట్లాడుతూ అందరూ మంచోళ్ళే, గంపలో చేపల మాయమేని అన్నట్లుంది ఈ స్టోరీ. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక ఘనమైన ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ ఇది మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఏది అంతిమయాత్ర, ఇక్కడ అంతిమయాత్రలు, ఇక్కడ ఏడ్చే వాళ్ళని, ఇక్కడ బాధపడే వాళ్ళని, పిల్లల్ని, భార్యతోని ఇంటర్వ్యూలు తీసుకోవడము, చెల్లెళ్ళతోటి ఇంటర్వ్యూలు, తల్లితోటి ఇంటర్వ్యూలు, ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. ఇవి ప్రసారం చేసుకుంటున్నారు, వీటన్నిటికీ వ్యూవర్షిప్ తెచ్చుకుంటా ఉన్నారు, లైక్లు షేర్లు పడతా ఉన్నాయి. అంతా బిజినెస్ బాగా సాగుతుంది వీళ్ళకి. ఈ బిజినెస్లో వీళ్ళు తృప్తిగా లేరు. మళ్ళీ వాళ్ళ ఊరు పంపించేశారు ఇంకొక యాంకర్ని అక్కడికి పంపించేసేసి పవిత్ర జయరాం పిల్లల్ని, పవిత్ర జయరాం భర్తని, ఈమె విడాకులు ఇచ్చేశాడు అని చెప్తున్న భర్తని ఇంటర్వ్యూ చేసి ఆయన్ని ఒక పెద్ద భర్తగా చూపిస్తున్నారు, ఆదర్శ పురుషుడిగా చూపిస్తున్నారు. ఆ పిల్లల్ని తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అని వాళ్ళ గురించి బాధపడుతున్నారు, తల్లి లేని పిల్లలని బాధపడుతున్నారు. వాళ్ళు ఇద్దరు ఓ పక్కన ఇన్స్టా రీల్స్ చేస్తా, డబ్బులు సంపాదిస్తా, వాళ్ళ జీవితాలు వాళ్ళు స్థిరపడిన పిల్లలు, వాళ్ళకంటే తల్లి లేదని వాళ్ళంట బాధపడుతున్నారంట. ఆ బాధ గురించి ఈయన ఇంకాస్త మరి కాస్త బాధపడిపోతున్నాడు. ఏమన్నా సమంజసంగా ఉందా? అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సమాజానికి ఏం చూపించదలుచుకున్నారు? ఇప్పుడు హతుడు మంచివాడే, హంతకుడు మంచివాడే అన్నట్లుంది. ఇద్దరు చట్టం దృష్టిలో అయితే ఇద్దరు మంచివాళ్ళు కాదు కదా, ఎవరో ఒకళ్ళే మంచివాళ్ళు. అక్కడ ఎవరికో అన్యాయం జరిగింది, అక్కడ ఎవరో ఒకరికే అన్యాయం జరిగింది, ఒకరు అన్యాయం చేశారు. అది కదా మీరు చూపించాల్సింది. అమ్మలా అంటే అమ్మ ఉండదని ఆ కూతురు కొడుకు ఏడవటం, వాళ్ళని చూసి ఆ భర్త ఏడవటం, ఆ భర్తను చూసి యాంకర్ ఏడవటం, ఇదంతా చూసి జనాలంతా విపరీతంగా చూడాలనుకోవటం. దీనిలో మీరు చట్టం గురించి చెప్తున్నది ఏంటి, మంచి చెడు గురించి చెప్తుంది ఏంటి, న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడుతున్నది ఏంటి? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం కావచ్చు, ప్రవర్తన శైలి గురించి మాట్లాడుతుంది ఏముంది? ఈ మొత్తం దీంట్లో ఆమెకి డబ్బు కావాలి, పవిత్ర జయరాంకి. ఆ డబ్బు ఎలా వచ్చినా పర్వాలేదు, ఆమె రీల్స్ చేస్తుందా, ఇన్స్టాలో పెడుతుందా, సోషల్ మీడియా ద్వారా సంపాదించుకుంటుందా, ఎట్లయినా సీరియల్స్తో సంపాదిస్తుంటుంది. మళ్ళీ తనకి ఇక్కడ ఒక అండ ఉండాలి కాబట్టి చందు లాంటి పిచ్చోడిని కుక్క పిల్లని తిప్పుకున్నట్టు తిప్పుకుంటుంది. అది ఆమె వ్యక్తిత్వం. ఈ చందు వీడికి బాధ్యత లేదు, బంధానికి విలువ ఇచ్చేది లేదు, ఒక తల్లిదండ్రి అంటే గౌరవం లేదు, తల్లితో మాట్లాడాడు ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ పవిత్ర గురించి, పవిత్రతో రిలేషన్ వద్దు అని చెప్పినందుకు గాను వీడు ఒక భర్త, భార్యకి అన్యాయం చేశాడు, పిల్లలకు అన్యాయం చేశాడు. ఓ పక్కన ఈ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏ రోజు సంతకం పెట్టినోడు కాదు, పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినోడు కాదు, పిల్లలు ఏం చదువుతున్నారో పట్టినోడు కాదు. ఓ పక్కన పవిత్ర జయరాం పిల్లల్ని తీసుకొని షికారులు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అంకులు అంట వాళ్ళు కుక్క పిల్లల వీడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీ బాధ్యత ఎక్కడుంది? నీ బంధం ఎక్కడుంది? నీ ప్రేమాభిమానాలు పొందవలసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు? ఈ మధ్యకాలంలో నరేష్ కూడా పవిత్ర లోకేష్ పిల్లల్ని తీసుకుని ఎక్కడెక్కడో గుళ్ళుకి తిరుగుతా మళ్ళీ వీళ్ళు చేసే దరిద్రాలు సోషల్ మీడియాలో పెట్టడం, అవి చూసి ఏడ్చేవాళ్ళు ఏడవటం. నీ కొడుకు ఒక అనాథలాగా పెరుగుతున్నాడు తండ్రి లేకుండా, నువ్వేమో పవిత్ర లోకేష్ పిల్లలకి తండ్రిలాగా పోజులు కొట్టుకుంటా ఊరంతా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నావు. ఇది బాధ్యతలను మర్చిపోయిన మనుషులు చేసే పనులు ఇలా ఉంటాయి. వీళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా నష్టపోతుంటాయి. ఇలా మనకు బాధ్యత ఉండదు అని అనుకున్న వాళ్ళు, బంధాలకి విలువ ఇవ్వము అనుకున్న వాళ్ళు శుభ్రంగా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు.
మీరు కొత్త కొత్త బంధాల్లోకి వెళ్ళొద్దు. ఈరోజు కావాలనుకుంటే వచ్చే బంధము, ఈరోజు వద్దనుకుంటే ఊడిపోయే బంధాలకి మీరు వెళ్ళండి. మీ సంతోషాల్లో మునిగి తేలండి. వీళ్ళు సుఖాలను అన్వేషిస్తున్నట్టుంది కానీ వేరే ఏదన్నా అన్వేషిస్తున్నట్టుందా వీళ్ళిద్దరు? ఇంక వీళ్ళ గురించి మంచిగా ఎవరండి మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు వీళ్ళకి జస్టిఫికేషన్ కోసం మాట్లాడే వాళ్ళు అసలు నేరస్తున్నారు నన్ను అడిగితే. ఓకే. ఇప్పుడు మన చట్టం ఏం చెప్తుంది? విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, పెళ్ళి లాంటి బంధంలోకి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తుంది చట్టం. ఆ చట్టాన్ని మీరు గౌరవించకపోతే ఎట్లా? అంటే ఇక మీరు దేన్ని గౌరవిస్తారు? వివాహ వ్యవస్థను గౌరవించరు, చట్టాన్ని గౌరవించరు. మరి నీకు అంత ఇబ్బందిగా ఉంటే నువ్వు విడాకులు తీసేసుకో, నీ దోవను నువ్వు వెళ్ళు, ఎవరు కాదంటారు? ఇప్పుడు విడాకులు ఇచ్చేసేస్తే ఏమవుతుందంటే ఆ పార్ట్నర్కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఆమె 4 రోడ్ల మధ్యలో ఉందండి, ఎటు వెళ్ళాలో తెలీదు. ముందుకు వెళ్ళాలా, కుడి పక్కకి వెళ్ళాలా, ఎడం పక్కకి వెళ్ళాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? అదే కదా క్లారిటీ. విడాకుల వల్ల వచ్చే క్లారిటీ అదే. మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? మగవాళ్ళే కాదు కదా విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు, ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా, వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది కదా. అది ఆ క్లారిటీని మెయింటైన్ చేయాలి. అది లేకపోవటం వల్ల కుటుంబాల్లో ఇలా అశాంతి వచ్చి, పైగా ఈ సెలబ్రిటీలు అనబడేవాళ్ళు చేస్తున్న వాటి వల్ల మామూలు సమాజం మీద కూడా ఈ దుష్ప్రభావం పడటం. పైగా ఆవిడ ఫైనల్గా నేను ఒకటి చెప్తాను. ఆవిడ శిల్ప ఒక ప్రశ్న వేసింది, అడల్టరీని చట్టబద్ధం చేశారు, అది తప్పు కాదు అన్నారు, చట్టాల్లో మార్పులు రావాలి, అది చూసే చాలామంది నాశనం అవుతున్నారు అని చెప్పింది. ఒక రకంగా చాలా అద్భుతమైన పాయింట్ అది. వివాహేతర సంబంధాలు తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు అనే వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి వెనక ముందు కొన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి కూడా చదువుకుని దయచేసి ఎంతో కొంత జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా మీ జీవితాల్ని అనవసరమైన ఇబ్బందులకి మీరు గురి కావద్దు, పక్క వాళ్ళని గురి కావద్దు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.